నమస్తే అండి. మన జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. రోజు కూడా మన ఛానల్లో మన వరాహమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు చాలా అద్భుతమైన రోజు అండి. అంటే శుక్రవారం. ప్రతి శుక్రవారము కూడా మన అమ్మవారిని తలుచుకొని ఒక దీపాన్ని కనుక వెలిగిస్తే మనకి ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటిది ఈరోజు చాలా వరకు కూడా మహా అద్భుతమైన రోజు అండి. ఎందువల్లంటే మనకి కార్తీక నెలలో ఎలాగైతే మనం దీపారాధన చేస్తూ ఉన్నామో అలాగే ఇప్పుడు ఈ కార్తీక నెలలో అంటే అండి ఇక్కడ చెన్నైలో మనకి కార్తీక నెల నవంబర్ నుంచి డిసెంబర్ 2వ తారీఖు వరకు కార్తీక నెల అయిపోయిందండి. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగే ఈ నెలలో అంటే తమిళనాడులో చాలా వరకు కూడా అండి, తమిళనాడు అనే కాదు మనకి అరుణాచలం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అరుణాచలంలో శివుడికి ఈరోజు చాలా విశేషంగా వెలిగించే కార్తీక దీపం అండి. కార్తీక దీపం రోజున అరుణాచలానికి గనక మనం వెళ్ళాలి అని అనుకున్నాము అని అంటే అసలు జనాలు చాలామంది అండి, అసలు ఎంతోమంది భక్తులు అక్కడ అడుగు పెట్టడానికి కూడా కుదరదనమాట ఆ కార్తీక దీపాన్ని చూడటం కోసం. అలాగా ఆ కార్తీక దీపం గురించి మనం ఈరోజు రాత్రిలోపు పెట్టవలసిన ఒక దీపం గురించి మనం తెలుసుకుందామండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనందరికీ తెలుసండి అరుణాచలం అంటే ఆ శివభగవాన్ని దర్శించుకోవడానికి మనం గిరివలం వెళ్ళడం కానీ అంటే అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గిరివలానికి నడుచుకుంటూ 14 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకుంటూ వస్తారండి. అలాంటిది ఎవరైనా సరే ఒకవేళ దర్శనం చేసుకోవడం కుదరలేని వాళ్ళు నిజంగా ఈరోజు అండి అంటే ఈరోజు చాలా విశేషం అండి. అరుణాచలంలో మనం ఇక్కడ చెన్నైలో ఉన్న వాళ్ళు తిరువనామలై అని కూడా అంటూ ఉంటారు. అందువల్ల అక్కడ ఈ దీపాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది వెళుతూ ఉంటారండి. అంత శక్తివంతమైన దీపం అండి ఇది. ఈ కార్తీక దీపాన్ని మనం తలుచుకుంటూ ఈరోజు శుక్రవారం కూడా కలిసి వచ్చింది. మనం వారాహిమ్మవారిని తలుచుకుంటూ నిజంగా కనుక రాత్రిలోపు ఈ ఒక్క దీపారాధనని కనుక మనం చేయగలిగితే ఉన్న చోటు నుంచే మనమందరము కూడా ఇప్పటికిప్పుడు మనం చాలామంది కూడా ఆంధ్ర నుంచి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. ఇది ఏంటి అంటే తమిళనాడులో ఉంది. తమిళనాడు ప్లస్ మనకి ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది అరుణాచలం వెళుతూ ఉంటారు. తిరువనామలై అని చెప్పి ఇక్కడ తమిళియన్స్ కూడా ఎంతోమంది వెళుతూ ఉన్నారు. చాలా అంటే చాలా అద్భుతం అండి ఈరోజు. అందువల్ల సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి జనాలు చాలా రద్దీగా ఉంటుందండి. భక్తులు కోకొల్లలుగా ఉన్నారనమాట. అందువల్ల అటువంటి సమయంలో మనందరము కూడా ఇంట్లో ఆ శివభగవాన్ని తలుచుకొని వరాహి అమ్మవారిని తలుచుకొని ఈరోజు కనుక మనం ఒక్క దీపారాధనని వెలిగిస్తే కనుక నిజంగా అండి కోటి జన్మల పుణ్యం అనేది దక్కుతుంది. మనకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి. నేను పోయిన నెల 25వ తారీఖున మేము అరుణాచలం వెళ్ళొచ్చామన్నమాట. అసలు ఎంత బాగా చాలా బాగా దర్శనం అనేది జరిగిందండి. ఎంతో వరకు కూడా ఇలా వెళ్ళి వచ్చిన వాళ్ళకి మా కోరిక తీరలేదు, మా కష్టాలు తీరలేదు అనేవాళ్ళు అస్సలు ఎవ్వరూ లేరండి. అందువల్ల మీరందరూ కూడా ఈరోజు అరుణాచలం శివభగవాన్ని తలుచుకొని ఆ ఈశ్వరుని తలుచుకొని ఒక చిన్న దీపారాధనని అంటే 6 గంటల తర్వాత మీరు ఎప్పుడు కూడా అండి శుక్రవారం అంటే ప్రతి ఇళ్లలో కూడా మన అమ్మవారిని తలుచుకొని లక్ష్మీదేవి అమ్మవారిని తలుచుకొని వరాహి అమ్మవారిని తలుచుకొని ఎలా అయితే దీపాలు వెలిగిస్తూ ఉన్నామో అలాగే ఈరోజు అండి మీరు రాత్రిపూట వెలిగించే దీపం అండి చాలా విశేషమైన దీపం. ఎంత కష్టంలో ఉన్నా అంటే ఎంత పనిలో ఉన్నా కూడా మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఏ టయానికి ఇంటికి వచ్చా కూడా అంటే 12 గంటల లోపు మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఈరోజు ఒక చిన్న దీపాన్ని వెలిగించండి ఫ్రెండ్స్. ఆ దీపారాధన అనేది చాలా వరకు కూడా మన జీవితాన్ని మార్చేస్తుందండి. నాకు కూడా అండి మేము అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత ఒక మంచి పాజిటివ్ అయిన ఎనర్జీ అనేది మాకు దొరికిందనమాట. అందువల్ల మీరు కూడా ఈరోజు రాత్రిలోపు ఏం చేస్తారనంటే ఒక చిన్న ప్రమిదన తీసుకోండి ఫ్రెండ్స్. ప్రమిదన తీసుకొని అందులో మీరు ఒక 11 ఒత్తులని కలిపి ఒక ఒత్తుగా వేసి నెయ్యితో దీపారాధన వెలిగించాలండి. అంటే ఎందువల్ల 11 ఒత్తులు అని అంటున్నాము అని అంటే ఈరోజు కార్తీక దీపం రోజున
అక్కడ అరుణాచలంలో వెలిగించిన ఈ కార్తీక దీపం అనేది 11 రోజుల పాటు వెలుగుతూనే ఉంటుందంటండి. అంత శక్తివంతమైన దీపం నెయ్యితో వెలిగిస్తూ ఉంటారు. అక్కడ దర్శనానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నెయ్యినే సమర్పిస్తున్నారనమాట. బాటిల్లో కిలోల లెక్కలో వచ్చేసి వాళ్ళకి అరుణాచలంలో ఆ శివభగవానికి గుళ్ళో నెయ్యి బాటిల్స్నే ఇస్తున్నారనమాట. ఇవన్నీ కూడా అంతా కూడా సమకూర్చి దీపారాధన చేయటం కోసం. అందువల్ల మీరు ఏదైతే ఒక కష్టంలో ఉన్నారో, ఏదైనా ఒక సమస్యని మీరు అనుకుంటున్నారా, ఆ కష్టం తీరిపోవాలి అని అంటే కనుక ఈరోజు శివభగవాన్ని తలుచుకొని మీరు ఉన్న చోటు నుంచి వీలైతే కనుక శివాలయానికి వెళ్ళి కూడా సాయంత్రం మీరు దీపారాధన చేయొచ్చు. లేదనుకుంటారా మీరు ఇంట్లో అయినా సరే ఈరోజు దీపారాధన వెలిగించేటప్పుడు 11 ఒత్తులను వేసుకొని ఒకే ఒత్తుగా చేసి 11 ఒత్తులు కలిపి ఒకే ఒత్తులాగా చేసేసి అందులో నెయ్యితో, ఆవు నెయ్యితో చక్కగా ఒక దీపాన్ని వెలిగించుకోండి ఫ్రెండ్స్. వెలిగించి మీ పూజ గదిలో పెట్టండి. అలా వెలిగించినంతసేపు కూడా మీరు ఓం నమ శివాయ అనే ఆ శివుని మంత్రాన్ని చదువుకుంటూ చక్కగా మీకు ఇంకా కనుక శివ స్తోత్రాలు ఎన్నో ఉన్నాయండి, శివనామాలు ఎన్నో ఉన్నాయి. మీకు ఆ అరుణాచలం శివ భగవాన్ని తలుచుకుంటూ చక్కగా మీరు ఈ దీపాన్ని వెలిగించి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అనేది మీకే తెలుస్తుంది. ఇది ఉట్టెట్టి మాటలు కాదండి. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఎక్కడి నుంచో జనాలు వెళుతూ ఉన్నారు, మనం వెళ్ళలేకపోయినా ఈరోజు మీరు టీవీ ఆన్ చేస్తే మీకు టీవీలో కూడా మీకు ప్రసారం అనేది కనిపిస్తూ ఉంటుంది. చక్కగా వీలైతే కనుక దీపారాధన కార్తీక దీపాన్ని మీరు చూడండి ఫ్రెండ్స్. లేదంటే కనుక ఈ దీపాన్ని ఇలా చూస్తూ, నేను స్క్రీన్ మీద ఇస్తున్న ఈ దీపాన్ని ఇలా చూస్తూ చక్కగా మీరు ఒక దీపారాధన వెలిగించుకోండి. ఖచ్చితంగా మీ కోరిక అనేది ఏదైనా తీరిపోతుంది. కానీ చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఇమేజ్ చూపించాను చూసారా, ఆ దీపానికి నిజంగా అండి ఇక్కడ ఆ దీపం వెలిగించిన చోటు నుంచి కొన్ని వేల కిలోమీటర్ల వరకు కూడా జనాలు అక్కడక్కడ ఆగిపోతారండి. అసలు దగ్గరికి వెళ్ళలేమన్నమాట ఈ దీపం రోజున. అందువల్ల మేము ఈ కార్తీక దీపం స్టార్ట్ అయిన రోజున మేము 25వ తారీఖునే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం ఆయన్ని. నిజంగా అండి చాలా అద్భుతమైన ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది. మీరు ఎవరైనా సరే ఆయన్ని తలుచుకొని ఈరోజు పూజ చేసిన వాళ్ళందరికీ కూడా కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుందండి. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.